హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బిగ్ బాస్ హౌస్ డే 11 మార్నింగ్ టు ఈవినింగ్ అప్ టు 4:30 అవుతుంది. ఇప్పటి వరకు జరిగింది ఏంటి అని అంటే, మార్నింగ్ డే స్టార్ట్ అయిపోయింది. యాజ్ యూజువల్ కొంచెం లేటే స్టార్ట్ అయింది డే ఈరోజు కూడా, బికాస్ నైట్ ఓవర్ నైట్ అయిపోయింది. సో బిగ్ బాస్ కూడా లేట్గానే స్టార్ట్ చేశారు డేని. సో యాజ్ యూజువల్ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకున్నారు. దెన్ ఆఫ్టర్ సంజన గారితో మళ్ళీ గొడవ. అసలు సంజన గారితో ఒక్కరోజు ఒక డే అనేది గొడవ పెట్టుకోకుండా ఒక్క జనం అనేది ఉండట్లేరు అక్కడ. అది కామన్గా జరుగుతుందా, కావాలని జరుగుతుందా, అసలు ఎందుకు చేస్తున్నారు, కావాలని ఫుటేజ్ల కోసం చేస్తున్నారా వాళ్ళు అనేది అదొక క్లారిటీ అనేది ఇంకా నాకు రావట్లేదు, వాళ్ళకు రావట్లేదు. సంజన గారు ఏం చేశారు, తనుజకు మధ్యాహ్నం లంచ్ టైంలో ఫుడ్ తింటున్నారు. ఫుడ్ తినేటప్పుడు అందరికీ, ఆమె టెనెంట్స్ టీంలో ఉన్న అందరికీ తలా ఒక బుక్క తినిపించినందుకు ఆమె లాస్ట్కి మన రీతుకి వెళ్ళి కూడా తినిపించింది. రీతుకి వెళ్ళి తినిపించేటప్పుడు చాలామంది ఉన్నారు అక్కడ. సో ఆ తినే క్రమంలో ప్రియా వచ్చి చూసింది. తినిపించావా అని అడిగింది. ఎస్ తినిపించాను అని చెప్పింది. అలా తినిపించొద్దని చెప్పాను కదా, రూల్స్ మాట్లాడుకున్నాం మనం కదా నైట్, మమ్మల్ని ఎవరికి పెట్టొద్దు ఫుడ్ అని చెప్పేసి మీరు ఎలా పెడుతున్నారు, మీరు కూడా రూల్స్ ఫాలో అవ్వట్లేదు కదా, స్విమ్మింగ్ పూల్లో దూకండి వెళ్ళి అనేసి ఇక్కడ ఓనర్స్ అందరు కలిసి మన సంజన గారి మీద అటాక్ చేయడం జరిగింది. దానికి సంజన గారు తనను కరెక్ట్గా డిఫైన్ చేసుకున్నారు. ఏంటి, నేను టెనెంట్స్, నేను ఇప్పుడు క్యాప్టెన్ని. సో క్యాప్టెన్ ఏమైనా చేయొచ్చు, క్యాప్టెన్ మోర్ దెన్ సుపీరియర్ విత్ యాజ్ కంపేర్ టు మానిటర్స్ కదా, నేను ఏమైనా చేస్తాను. బట్ నేనేం వాళ్ళకి అన్నం పెట్టట్లేను కదా, నా ప్లేట్లో ఫుడ్ నేను వాళ్ళకు ఒక్కొక్క బుక్క తినిపించాను. ఇట్స్ మై ఫుడ్, నేను తినే దాంట్లోకి వెళ్ళి ఇచ్చాను కానీ మీరు తినే దాంట్లో నుంచి నేను ఇవ్వలేదు. సో నేను ఇవ్వడంలో తప్పు లేదు అని చెప్పి తను డిఫైన్ చేసుకున్నారు. తను డిఫైన్ చేసుకున్నాక ప్రియా అంటుంది, మరి నిన్న నేను ఫ్రూట్స్ ఇస్తే కూడా నాతో కూడా అలానే జరిగింది. నిన్న నువ్వు ఫ్రూట్స్ ఎప్పుడు ఇచ్చావు ప్రియా, అసలు ఎవరికి చెప్పిచ్చావు, నువ్వు నాకు చెప్పావా, నేను కెప్టెన్ని కదా, నాకేమైనా చెప్పావా, నువ్వు చెప్పకపోకుండా నువ్వు ఇవ్వడం అనేది రాంగ్ కదా అంటే సంచాలక్గా నన్ను కొప్పడ్డాడు, మరి మిమ్మల్ని కూడా కొప్పడాడు, మీరు పెట్టిన సంచాలకే కదా. అసలు ఏంటండి ఈ సంచాలక్ కూడా నాకు అర్థమైతలే. హూ ఇస్ ద సంచాలక్గా సంజన గారు అతన్ని ఎందుకు నియమించి, దొంగతనాలు జరగకుండా చూసుకోవడానికి నియమించింది, అంతే సింపుల్. అతను దొంగతనాలు మానేసి సంజన గారిని హ్యాండిల్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ హీఈస్ నాట్ క్యాప్టెన్, అతను క్యాప్టెన్ లాగా ఫీల్ అయిపోయి క్యాప్టెన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అక్కడ క్యాప్టెన్ సంజన గారా మరి మనీషా నాకు అర్థం కావట్లేదు, లేకపోతే వీళ్ళంతా క్యాప్టెన్సా, సంజన గారు ఒక టీమ్మేటా అని నాకు అర్థం అవ్వట్లేదు. సంజన గారు ఏ వర్క్ చేసినా దాంట్లో ఏళ్ళెత్తి ఇది నువ్వు అని చెప్పేసి వేలు పెట్టి 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 గెలుకుతున్నారు. ఎందుకని అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళు గొడవ పడుతున్న క్రమంలో లోపల శ్రీజ ఏం చేస్తుంది, సంజన గారి రూమ్లోకి వెళ్ళి క్యాప్టెన్ రూమ్లోకి వెళ్ళి చాక్లెట్స్ అనేది దొంగతనం చేసి బెడ్ కింద దూర్ చేసుకుంది. అసలు సంచాలక పని ఏంటి, దొంగతనం జరగకుండా చూడడం. అదే ఇక్కడ దొంగతనం జరగలేదు, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఒక 2 బుక్కలు రీతుకి తినిపించినందుకు ఇంత డిస్కషన్ చేశారు. సో లోపల అసలు దొంగ ఏమో లోపల పెట్టుకొని బయట ఇదంతా డిస్కషన్, చెత్త ముఖాలు. ఇంకా చెప్తే అసలు లోపల వాళ్ళు చేస్తున్న దొంగతనాలు వాళ్ళ కడుపులకు వాళ్ళు తింటున్నారు. సంజన గారు ఏమైనా ఆమె కడుపుకు తిన్నదా, కాదు కదా, రీతుకు 2 బుక్కలు తినిపించింది. బట్ ఆ టైంలో రీతు గిన్నెలు కడుగుతుంది, అందరి గిన్నెలు కడుగుతుంది, పాపం ఆకలేస్తుందేమో అని ఒక 2 బుక్కలు తినిపించింది. దాంట్లో తప్పు లేదు కదా. దాన్ని పట్టుకొని భూతద్దంలో పెట్టేసుకొని చూసేసుకొని ఏంటి అన్నట్టు ఏంటిది చెత్త నాన్ సెన్స్. ఆ సంచాలకు పోయి అక్కడ ఆ దొంగను పట్టుకోవాలి, అంతేగాని ఇక్కడ ఈమె దగ్గరకు వచ్చి డిస్కషన్ చేయడం ఇది కరెక్ట్ కాదు కదా. అండ్ మళ్ళీ సంచాలక్గా ఇప్పుడు ఈయన డిస్కషన్లో భాగంగా ఈయన చెప్తాడంట, మేడంని సంజన గారిని వెళ్ళి పూల్లో దూకేయమంటున్నాడు, మీరు దూకకపోతే మేము నెట్టేస్తామంటున్నారు. ఏంటిది నెట్టేయడం ఏంటి, ఆమె ఏమన్నా చిన్న బొమ్మనా, లేకపోతే ఆమె ఏమన్నా నార్మల్ హ్యూమన్ ఏంటి, నార్మల్గా కామనర్స్ కేటగిరీలో వచ్చిందా, కాదు కదా. షీజ్ ఏ క్యాప్టెన్ అండ్ షీజ్ ఏ సెలబ్రిటీ. ఆమెను నెట్టేస్తాం అనడం అది కరెక్ట్గా. ఇంకా ఆమెకి తెలుగు రాక పాపం ఆమె డిఫైన్ చేసుకోలేకపోతుంది అస్సలకే. అదే ప్లేస్లో మీరో నేనో ఉంటే అయితే అసలు ఊరుకోం కదా, నెట్టేస్తామని అంటే తను కామ్గా నవ్వుకుంటూనే ఉంటుంది. అది హ్యూమర్కి నాకు నచ్చిందండి. అసలు గొడవ పెట్టుకోవాలని తను అనుకోలేదు కాబట్టి అసలు గొడవ పెట్టుకోవట్లేదు. మ్యాక్సిమం
నవ్వుతూనే ఉంది. సో నా వల్లనే పనిష్మెంట్ వచ్చింది కదా అని చెప్పేసి రీతు ఆ పనిష్మెంట్ ఏదో నేను తీసుకుంటా, బికాజ్ సంజన గారు నాకు తినిపించారు, సో నేను తీసుకుంటా, తనకి ఇవ్వకండి పనిష్మెంట్ అని చెప్పేసి తను ఇనిషియేట్ తీసుకుంది. రీతు ఇనిషియేట్ తీసుకుంది. సంజన గారు లోపలికి హౌస్ మేట్స్ రూమ్లోకి వెళ్ళారు. రీతు బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తుంటే ఈ పవన్ అబ్బబ్బబ్బబ్బ సొంగ కార్చి 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 ఆ షెడ్ తరిచిపోయిందని అన్నట్టే ఉంది పరిస్థితి. ఆడు ఎందుకు వెళ్ళిండ్రా బాబు వాడికి? రీతు చుట్టూ సొంగ కార్చుకొని తిరగనీక కాదు కదా. ఏముంది ఆయన ప్లేయింగ్? అదేనా బిగ్ బాస్ హౌస్లో ఆడే ఆట? అయ్యో రామ, ఈ డీమన్ పవన్ ఆడికి ఎందుకు పోయి ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. డీమన్ పవన్ ఏమో రీతు చుట్టూ తిరుగుతాడు, రీతు ఏమో పవన్ కళ్యాణ్ ఏమో తనుజ చుట్టూ. ఏంటి, ఇట్స్ లైక్ ఆర్డర్ వేలో వెళ్తున్నట్టు ఉంది వాళ్ళ కథ. కాకపోతే కళ్యాణ్ ఏం డీప్గా లేడు, నార్మల్గానే లైక్ ఒకరి మీద క్రష్ ఉంటే ఎలా ఉంటామో అలా ఉన్నాడు. బట్ ఈ పవర్ని చూస్తుంటే నాకైతే అబ్బబ్బబ్బ ఏం ఇరిటేషన్ వస్తుంది వాడు సంగగార్చే విధానం. కాకపోతే ఓకే, బట్ మరీ అంతగానం ఏం లేదు. మనకు బిగ్ బాస్ అనేది మీకు టెలివిజన్ ఎపిసోడ్లో అలా చూపిస్తున్నారు కానీ మరీ ఎక్కువగా ఏం లేదు. ఫ్రెండ్ కన్నా ఓవర్గా అయిపోతుంది. ఫ్రెండ్కి మించి ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఇక మనం ఎక్స్పెక్ట్ లైక్ ఇంకా బెటర్. బిగ్ బాస్ 5 సీజన్ గుర్తుంది కదా మనకు, మర్చిపోం కదా. ఆ సీజన్తో పోల్చుకుంటే ఇది బెటర్ అండి. అండ్ మళ్ళీ బిగ్ బాస్ 4 మోనల్ అండ్ అభిజిత్, మన బాయ్ మర్చిపోయిన పేరు నేను కొంచెం, అఖిల్. సో వీళ్ళందరూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా అయితే కాదు ఇది, అంత ఏం లేదు. బట్ నార్మల్గా ఏదో చిన్న కంటెంట్ లాగా వాళ్ళు ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. కావాలని ఫుటేజ్లకే ఇస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. రీతు బిహేవియర్ అలానే ఉంది, ఫుటేజ్ కోసమే ఇస్తున్నట్టు, అంతేగాని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఏం లేదు అక్కడ, ఏం డొల్ల, అంతే లైట్. ఓకేనా? మీరు అందరూ పెద్ద రీతుని ఏం టార్గెట్ చేయకండి. రీతు ఏం చేయట్లేదు అక్కడ, షీఈస్ ప్లేయింగ్ హర్ గేమ్ అంతే. కానీ రీతు వచ్చి బాత్రూంలో ఏడ్చిన విధానం నన్ను బాగా కదిలిచ్చింది. తను ఏమంటుందంటే లైక్ మీరెవరైనా నేను ఆకలేస్తుంది అని అంటే పవన్తో అంటుంది, డీమన్ పవన్తో, మీరెవరైనా నాకు ఆకలేస్తుంది, నాకు ఒక 2 బుక్కలు పెట్టండి అని అంటేనే పెడుతున్నారు. కానీ మన సంజన గారు ఎప్పుడైనా నాకు ఫుడ్ పెట్టడానికి, తను తినేటప్పుడు కంపల్సరీ నాకు ఫుడ్ పెడుతుంది. నేను అడగను, బట్ తనే వచ్చి పెడుతుంది. పెట్టి నీకు తినిపిస్తుంటే మా చెల్లికి తినిపించినట్టే అనిపిస్తుంది, అందుకే మీకు తినిపిస్తున్నాను అని చెప్పేసి తను ఎమోషనల్ అవుతుంది. సో మాకేమన్నా పవన్ అంటాడు కదా, మాకేమన్నా తినిపించొద్దని ఉంటుందా, మాకు తినిపించాలనే ఉంటుంది కదా, మేము తినిపించలేకపోతున్నాం, రూల్ పెట్టారు కదా, రూల్కి నేను పాటిస్తున్నాను, బట్ ఆ రూల్ని సంజన గారు బ్రేక్ చేస్తుంది కదా, అందుకే మాకు వచ్చింది కోపం అని అంటుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే దీనికన్నా ముందు ప్రియా మన రీతు మీద బాగా అరిచింది. అందరు వెళ్ళి రీతుకే పెడుతున్నారు ఫుడ్. రీతు ఏంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. పవన్ వెళ్ళి రీతుకే పెడుతున్నాడు, పవన్ కళ్యాణ్ వెళ్ళి రీతుకే పెడుతున్నాడు, సంజన గారు వెళ్ళి రీతుకే పెడుతున్నారు. అందరూ ప్రతి ఒక్కరు హౌస్ మేట్స్ అందరూ రీతుకే ఫీడింగ్ చేస్తున్నారు. మీకే ప్రేమ ఉందా, మాకు లేదా అన్నట్టు తను బాగా అనిందన్నమాట. కొంచెం హర్ట్ అయ్యే విధానంగానే మనిషి మాటలు అన్నది. సో దానికి బాత్రూమ్కి వచ్చి రీతు ఇది ఇలా కన్నీళ్ళు పెట్టుకోవడం కూడా జరిగింది. ఇది ఇలా ఉండగా మళ్ళీ లోపల అసలు మనందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే తనుజ గారికి అండ్ ఫ్లోరా గారికి ఫ్రెండ్షిప్ పెరిగింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వాళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్షిప్ మింగిల్ అయింది. ఫ్లోరా వచ్చి సంజన గారిని హగ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఫుడ్ అని చెప్పేసి తనకు హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పింది. బయటకు వచ్చి సంజన గారు కూడా నాకు ఇమాన్యుల్తో అంటుంది ఫన్నీగా, నాకు ఫ్లోరాకి మంచి లవ్ అనేది బాండ్ పెరిగింది, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం ఫ్లోరా నేను అని చెప్పేసి లైక్ ఫన్నీ వేలో అనడం కూడా బాగుంది. సంజన గారు దీన్ని స్పోర్టీగానే తీసుకుంటున్నారు. ఏం గొడవ పెట్టుకుంటా అన్నట్టుగా లేరు. బట్ ఆ స్పోర్టీనెస్ అనేది బాగుంది. నెక్స్ట్ తను ఈరోజు కెప్టెన్గా ఆల్మోస్ట్ దిగిపోతారు కదా, దానికి తన దగ్గర ఉన్న థమ్స్అప్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఒక చిన్న స్కిట్ లాగా ప్లాన్ చేశారు. దట్ స్కిట్ ఈజ్ నథింగ్ బట్ ఒక్కొక్కరి గురించి నేనేమనుకుంటాను అంటే సంజన గారు క్యాప్టెన్సీలో వాళ్ళ గురించి అబ్జర్వ్ చేసిన ప్రతి పాయింట్ని తీసుకొని అందరికీ థమ్స్అప్లు అనేది డిస్ట్రిబ్యూట్ చేపిస్తూ
కొంచెం ఫన్నీ టాస్క్ లాగా అండ్ వాళ్ళ గురించి తను అర్థం చేసుకున్నది అందరికీ చెప్తూ వాళ్ళకు థమ్స్అప్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదేనండి ఇప్పటి వరకు. అండ్ ఈ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్లోరా అండ్ సంజన గారు ఇద్దరు మళ్ళీ లవ్ యూ అని చెప్పుకున్నారు. ఎంత ముద్దుగా అనిపించింది అంటే క్యూట్ అంటే క్యూట్. అలా వాళ్ళిద్దరూ ఉంటుండే అరే ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బిగ్ బాస్ హౌస్లో. ఆ కొట్టుకోవడాలు తిట్టుకోవడం ఇంకా కామనర్స్కి బ్రెయిన్ పనిచేయట్లేదు. ఆ బ్రెయిన్ ఎప్పుడు షార్ప్ అవుతుందో ఎవరు వచ్చి వాళ్ళకు జ్ఞానోదయం చేస్తారో అని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అయితే అయినా వాళ్ళ బుర్ర పనిచేస్తుంది కావచ్చు. చూద్దాం ఈ వారం ఎలిమినేషన్లో వాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ బుర్ర కొంచెమైనా స్క్రూ టైట్ అవుతుంది, లేకపోతే టైట్ అయ్యేలా లేరు. అండ్ ఇంకొకటి సుమన్ శెట్టి గారు ఈరోజు ఆ థమ్స్అప్స్ తీసుకునేటప్పుడు కొంచెం ఫన్నీ, వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఈరోజు నామినేషన్లో జరిగిన డిస్టర్బెన్స్ అనేది మర్చిపోయి వాళ్ళు ఫ్రెండ్షిప్ బిల్డప్ చేసుకోవడం కూడా బాగుంది. ఇదేనండి ఇప్పటివరకు ఈవినింగ్ వరకు జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ కూడా జరగబోతుంది. సో కెప్టెన్సీ టాస్క్లో ఎవరు విన్ అయ్యారు, ఏం గేమ్ పెట్టారు అనేది మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.